హలో ఫ్రెండ్స్, మనకి అన్ని టెంపుల్స్ తిరిగిన తర్వాత ఇప్పుడు మనం మన ఉన్న ప్లేస్కి మనం డ్రాప్ చేస్తామని చెప్పాడు మా ఆటో అబ్బాయి. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒక షేర్ ఆటో తీసుకుని ఉజ్జయిని మహాకాల్ అనే పదంలోనే ఒక ఫీల్ ఉంటుందండి. అసలు ఎంతమంది మహాకాల్ అనుకుంటూ ఉంటారు. మార్నింగ్ నుంచి మాకు ఇలా బొట్టు పెట్టించుకోవాలని అనిపించింది. మహాకాల్ టెంపుల్కి అయితే వచ్చాము. డ్రెస్ అయితే మార్చుకొని మంచిగా స్నానం అయి చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇలా బొట్టు పెట్టించుకున్నాక ఫీల్ అసలు మహాకాల్ అనే పదం నా నుదుటి మీద నాకు ఎంత బాగా అనిపించిందో. భారతదేశంలో మహాకాల్ అంటేనే ఒక వైబ్రేషన్ అండి. ఇక్కడ ఏంటంటే ఎదురుగుండా కనిపించే టెంపుల్ భారతమాత టెంపుల్ అనమాట. ఇంతలో మా మమ్మీ కాల్ చేస్తూ ఉందన్నమాట. కట్ చేస్తూ ఉన్నాను, వీడియో తీసుకుంటున్నాను కదా. లోపలికి అయితే వచ్చాము. అసలు ఎంత పెద్ద ప్రాకారం ఉందో. ఇక్కడ మనకి షిరిడీలో సంస్థానం ఉన్నట్టు పక్కనే కూడా రూమ్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే సంస్థానం ఉందన్నమాట. ఉజ్జయిని సంస్థానం అనేది భారతమాత టెంపుల్ పైకి వెళ్ళి ఓపిక అయితే అస్సలు లేదనమాట. మా మమ్మీ కాల్ చేస్తే డాడీ మమ్మీకి పేరెంట్స్కి అయితే చూపించాను. ఇక్కడ మనం ఉజ్జయినిలో ఎంటర్ అయిన తర్వాత బయటకు నుంచి పెద్ద స్క్రీన్స్ ఎక్కడెక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ పెట్టారు. ఆయనకి ప్రతిరోజు పెద్ద పెద్ద అలంకారాలు చేస్తారండి. కళ్ళు పెట్టి ఇలా మంచిగా చేస్తారు. ఎంత బాగా కనబడుతుందో చూసారా. అసలు నాకు ఇవి చూస్తే అసలు ఒళ్ళు పులకరించిందనమాట. భలే అనిపించింది. అన్నీ పెట్టిన తర్వాత ఎంత బాగుందో. ఇక్కడ రోజు మనకి జరుగుతూ ఉంటాయన్నమాట పూజలు అవిని. ఇక్కడ మనకి మోడీ గారు 2 years బ్యాక్ ఇక్కడ ఉజ్జయిని కారిడార్ అని ఇట్లా పెద్ద ప్లేస్ లాగా అన్ని విగ్రహాలు అవి పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. వేరే వీడియోలో కూడా పెట్టాను అనమాట. ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది. ఎన్ని షాపులు అయితే ఉన్నాయో. ఇక్కడ లోకల్ ఫుడ్ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి నేనైతే లోకల్ ఫుడ్ సాబుదానా కిచిడి ఇక్కడ వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది కదా. ప్లేట్ అయితే 40 rupees చెప్పారు. ఇక్కడ ఫుడ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము మహాకాల్ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని బిజీగా ఉంటే ఫోన్స్ అలౌ చేయట్లేదు, లేకపోతే అలౌ చేస్తుంది అనమాట. చాలా దూరం నడవాలి. దర్శనం అయితే 1 hourలో అయిపోయింది. ఎంత ఫాస్ట్గా నడిచామో. తర్వాత అక్కడ ఎవరో చెప్పారు అమ్మవారి శక్తిపీఠం ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హారతి టైం అనమాట. హారతి అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత బయట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద స్తూపాలు ఉంటాయి. స్తూపాల్లో లైటింగ్స్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇది శక్తిపీఠం, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ విక్రమాదిత్య ఉజ్జయిని నగరంలోనే రాజధానిగా చేసుకుని పాలించాడనమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి దీపాలు ఎంత బాగున్నాయో. చిన్న టెంపులే కానీ అసలు ఎంత పెద్దగా అయితే ఉందో. మేము ఎక్కువ డేస్ స్పెండ్ చేయకూడదని ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసాం. ఇక్కడైతే ఒక స్క్రీన్లా ఉందన్నమాట. ఇక్కడైతే ఎన్ని మనకి శక్తిపీఠాలు ఉన్నవన్నీ చూపిస్తున్నారు. ఇలా మొత్తం ఇక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకి వచ్చేసాము. ఇక్కడ కూడా పెద్ద రష్ ఏమీ లేదు. వాళ్ళు లేయర్లుగా పంపిస్తున్నారనమాట.
డైరెక్ట్ హార్స్ టైంలో వచ్చాం కాబట్టి చాలా బాగుంది. బయట అయితే మార్కెట్ చాలా బాగుంది. మనకి జస్ట్ ఒక కాటన్ టీ షర్ట్లు ఉంటాయి కదా, ఓం నమ శివాయ, హరే రామ్ అట్లా అనేసి, అవన్నీ అయితే మనకి ఎంత 100 రూపీస్, వేరే చోట 150 అట్లా పడి ఫిక్స్డ్. ఇక్కడ 100. ఇక్కడే కారిడార్ అండి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. లైటింగ్స్ అయితే సూపర్ అయితే ఉంది. మార్నింగ్ వస్తే విక్రమాదిత్య అది బాగా కనిపించును అనమాట. లైటింగ్స్ అవి వీడియోస్ బాగా రావు కదా, మొత్తం నేను జస్ట్ ఆడియో అయితే తీసాను. ఇప్పుడు మన విక్రమాదిత్య ఉన్నారు కదండి, రాజా విక్రమాదిత్య కథలు ఎన్నో ఉంటాయి, బేతాళ కథలు, ఇవన్నీ ఇక్కడే అనమాట. ఇక్కడ ఒక డాగ్ బొమ్మ ఉంది. పక్కనే మనకి ఒక చిన్నగా కాలభైరవ సంథింగ్ ఏదో ఒక ఉందండి. పైకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆస్థానంలో 9 నవరత్నాలు ఉండేవి అనమాట. ఆదిభట్ట, విష్ణు శర్మ, ఇవందరూ ఇక్కడే ఉంటుంది. అది కూడా షార్ట్ వీడియో చేస్తాను. మనకి గ్రూప్ సిలబస్లో వస్తుంది అనమాట. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద కవులు. కాళిదాసు కూడా ఈయన ఆస్థాన కవి అనమాట. ఎన్ని చరిత్ర బాగా రాశారో. అక్కడ చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. అసలు ఎంత బాగుందో అనమాట. ఆయన దర్బార్ అనమాట. ఇంకొక టెంపుల్లా కట్టారు. అసలు భలే ఉంది. మొత్తం 9 మంది కవుల యొక్క చిన్న చిన్న ప్రతిమలు అయితే ఉన్నాయన్నమాట. ఇక షార్ట్ అయితే డెఫినెట్గా చేస్తాను. అసలు ఇక్కడికి వస్తే నేను అక్కడ ఆస్థానంలో ఉన్నట్టు నేను ఏదో దర్బార్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. మొత్తం అందరి పేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు. మార్నింగ్ అయితే ఇంకా బాగా వచ్చును. పక్కన కొంచెం టెంపుల్లా ఉంది. ఇదే ఆయన దర్బారు. ఆయన విగ్రహం అయితే ఉంది. పూజలు కూడా జరుగుతాయి అనుకుంటా. ఇక్కడ తిరిగిన ప్లేస్లో నాకు ఈ రాజదర్బార్ దగ్గర చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రియలిస్టిక్గా అనిపించింది. వచ్చినప్పుడు లోకల్ ఫుడ్ డెఫినెట్గా టేస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఉజ్జయిని మెయిన్ టెంపుల్ బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈయన 12 జ్యోతిర్లింగాలు కాలినడకన వెళ్తున్నాడంట. ఇక్కడ బాదం పాలు చాలా బాగుంటాయి. చాలా ఫేమస్ అనమాట. గ్లాస్ 50 రూపీస్ అనుకుంటా. ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత మేము తీసుకున్న రూమ్లో వాళ్ళ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మా ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే బాగుంది. ఆంధ్ర ఆశ్రమంలో. ఈవినింగ్ బాగాలేదు. నెక్స్ట్ డే అయితే ఓంకారేశ్వర్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం అనమాట.